Hello everyone, welcome back to our YouTube channel. NEET 2024 ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో ఎవరైతే స్టూడెంట్స్ మిస్టేక్స్ చేశారో వాళ్ళు కానీ ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఎన్టీఏ వాళ్ళు మనకి ఈ కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు మనకి అఫీషియల్ వెబ్సైట్లో కరెక్షన్ విండో అనేది ఓపెన్గా ఉంది. ఎవరైతే మీ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటారో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి అన్న స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నీట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్ కావచ్చు, ఎగ్జామ్ అప్డేట్స్ కావచ్చు, ఇమీడియట్గా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ గ్రూప్స్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో వాటి లింక్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయినట్లయితే అప్డేట్స్ రాగానే ఇమీడియట్గా మీరు పొందవచ్చు. సో ఇక కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి అన్న డీటెయిల్స్ గురించి మాట్లాడితే మీరు మొబైల్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే మీరు ఈ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో exams.nta.ac.in/neet అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు నీట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసింది కూడా ఇదే వెబ్సైట్లో, అండ్ ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోవాల్సింది కూడా ఇదే వెబ్సైట్లో అనమాట. ఓపెన్ చేసినట్లయితే మెయిన్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నీట్ యూజీ 2024 కరెక్షన్ విండో ఈజ్ లైవ్ అని చూపిస్తున్నారు. సో ఈ కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ ఫర్ లాగిన్ లేదా రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇన్ఫర్మేషన్ 1, ఇన్ఫర్మేషన్ 2, ఇన్ఫర్మేషన్ 3 అని ఉంటుంది. దీన్ని సింపుల్గా క్లోజ్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేశారో వాళ్ళకి ఈ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లాగిన్ బై అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, సో మనం అప్లికేషన్ నెంబర్ని యూస్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు నీట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో మీకు మెయిల్లో కూడా వస్తుంది, అండ్ లాస్ట్లో కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ కన్ఫర్మేషన్ పేజ్లో కూడా ఉంటుంది. అప్లికేషన్ నెంబర్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్. మీరు నీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని ఉంటారు కదా, సో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ పిన్. ఇక్కడ కింద బ్లూ కలర్లో కనిపిస్తున్న సెక్యూరిటీ పిన్ ఉంది కదా, సో ఇది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లాగిన్ అయ్యాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే అప్లికెంట్ నేమ్ అయితే కనిపిస్తుంది, అండ్ అదే విధంగా బాటమ్ లో రిజిస్ట్రేషన్, అప్లికేషన్, మొబైల్ వెరిఫికేషన్, పేమెంట్ అండ్ ఆధార్ వెరిఫికేషన్ అయితే చూపిస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ స్టార్టింగ్ లో ఆధార్ వెరిఫై చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుండి ఆధార్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇక ఇక్కడ కానీ చూసినట్లయితే రిజిస్ట్రేషన్కి కంప్లీట్ అని చూపిస్తుంది, అప్లికేషన్కి కంప్లీట్ అని చూపిస్తుంది, ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ అని చూస్తుంది. ఇక బాటంలో అయితే కంప్లీట్ యువర్ కరెక్షన్ అని ఉంది కదా, సో దీన్ని అయితే మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకుంటే స్టార్టింగ్లో నీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి స్టెప్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే స్టెప్స్ ఉంటాయన్నమాట. అప్లికేషన్లో కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ పేజ్, అండ్ ఫైనల్గా ఫైనల్ సబ్మిట్ పేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ సింపుల్, మీరు ఏదైతే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉన్న నేమ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయండి, లేదంటే కొత్తగా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. ఒక స్టెప్ తర్వాత ఒకటి అన్ని నెమ్మదిగా రివ్యూ చేసుకుంటూ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయండి, లేదంటే అన్నీ కరెక్ట్గా ఉంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ మనం కేవలం మన మొబైల్ నెంబర్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో అవి రెండు మాత్రం మార్చలేము. అవి కాకుండా మిగతా అన్ని డీటెయిల్స్ కూడా మనం కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ పేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను మీరు ఆన్లైన్ అప్లికేషన్ టైంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ సెంటర్ని మార్చుకోవాలి అని అనుకుంటారో, మీరు ఎగ్జామ్ సెంటర్ని మార్చుకోవాలి, స్టేట్ మార్చాలి అనుకుంటే కనుక మీకు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది కదా, సో ఈ అడ్రస్లో ఏవైతే స్టేట్ డీటెయిల్స్ కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ ఇస్తారో అదే స్టేట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో మీరు వేరే స్టేట్కి మార్చాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఈ అడ్రస్లో చేంజ్ చేసినట్లయితేనే అక్కడ మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ మిస్టేక్స్ చేశారో మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. అండ్ మీరు ఒక్కసారి కరెక్షన్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ కరెక్షన్ అయితే చేసుకోలేరు కాబట్టి
ఓపెన్ చేసినప్పుడే తరోగా నెమ్మదిగా ప్రతి ఒక్క డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ నీట్గా వెరిఫై చేసుకున్న తర్వాత కరెక్షన్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. సో దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఈ నీట్ అప్లికేషన్కి సంబంధించి మిస్టేక్స్ చేశారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో నేను ప్రతి స్టెప్ని కూడా ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఉంటాయి, అవన్నీ కూడా చూపించాల్సి వస్తుంది కాబట్టి నేనైతే చూపించట్లేదు. బట్ సింపుల్గా ఉంటుందన్నమాట. ఎలా అయితే మనం నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసామో స్టార్టింగ్లో సేమ్ అదే ప్రొసీజర్గా స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట. సో మీరు అన్ని స్టెప్ బై స్టెప్ వెరిఫై చేసేసి మీరు అన్ని కరెక్షన్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.